పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వెల్కమ్ టు నేచర్ టూరిజం. ప్రకృతి పర్యాటకానికి విశాఖ స్వాగతం. ఫ్రెండ్లీ పాలసీతో ప్రాజెక్టులకు ఆహ్వానం. నియమ నిబంధనలో పూర్తిగా మార్పులు. వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్కు ప్రాధాన్యత. 8 బీచ్లు, 2 నదులు, 2 రిజర్వాయర్లలో ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేందుకు సరికొత్త ఆలోచనతో పర్యాటక శాఖ ముందుకెళ్తుంది. సాగర సోయగాల్లో విహరిస్తూ విభిన్న అనుభూతులతో కూడిన ఆనందాన్ని టూరిస్టులకు అందించేందుకు వినూత్న ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుంది. ఇన్నాళ్ళు ప్రధాన అవరోధాలుగా ఉన్న నియమ నిబంధనల్లో మార్పులు తీసుకొస్తూ ఫ్రెండ్లీ పాలసీగా పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ 7 బీచ్లతో పాటు కొండకర్ల ఆవ, ముడసర్లోని పర్యాటకులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాన్ని మెరుగుపరుచుకుని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులకు రూపకల్పన జరుగుతుంది. విశాఖ జిల్లాను పర్యాటక కిల్లాగా మార్చే దిశగా టూరిజం ప్రాజెక్టులకు కసరత్తు చేస్తుంది. అన్ని వర్గాల పర్యాటకుల్ని మరింత ఆకర్షించేందుకు ప్రత్యేకమైన థీమ్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పర్యాటక పాలసీ ఆధారంగా దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా 3 విభాగాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు తయారు చేసింది. వీటిని ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి కనిపించేలా ఫ్రెండ్లీ పాలసీతో మార్పులు చేశారు. ఇన్నాళ్లు పర్యాటక ప్రాజెక్టులకు ప్రధాన అవరోధాలుగా నియమ నిబంధనలుండేవి. ఎక్కువ మొత్తంలో ఫీజులు, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత, బిట్ ఫీజ్, ఇలా కఠినమైన నిబంధనల కారణంగా ప్రాజెక్టులు పెట్టేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. ఇప్పుడు వాటినన్నిటినీ పూర్తిగా సరళతరం చేస్తూ అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు. ఉదాహరణకు వాట్సాప్ స్పోర్ట్లో బీడ్ వేయాలంటే 5 సంవత్సరాల అనుభవం ఉండాలనే నిబంధన ఉండేది. దీన్ని ఏడాదికి మార్చారు. ఒకవేళ ఆసక్తి ఉన్నా అనుభవం లేని ఎవరైనా పాల్గొనాలని భావిస్తే కన్సల్టింగ్ తీసుకుంటే చాలు. ప్రాజెక్టును అప్పగించేందుకు పర్యాటక శాఖ మార్గం సుగమం చేస్తుంది. అదేవిధంగా గతంలో టూరిజం ప్రాజెక్టులకు బీడ్ ఫీజు 1,00,000 ఉండేది. ఇప్పుడు దాన్ని కేవలం 10,000కి కుదించారు. దీంతో పాటు టెండర్లలో కనీస ఆదాయం వాటా వాటర్ స్పోర్ట్కు 15%, అడ్వెంచర్ స్పోర్ట్స్కు 25%, ట్రెక్కింగ్కు 10%గా నిర్ణయించారు. ఇందులో ఎవరు ఎక్కువగా టెండర్లో కోట్ చేస్తే వారికి అవకాశం కల్పించేలా అన్ని నిబంధనలు పూర్తిగా సరళతరం చేయడంలో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనపరిచే అవకాశం ఉంది. జిల్లాలో ఉన్న అపార అవకాశాలను మెరుగుపరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులకు రూపకల్పన జరుగుతుంది. ఇందుకోసం టూరిజం శాఖ విభిన్న కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కొన్ని ప్రాంతాలని గుర్తించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం పరిధిలో 8 బీచ్లతో పాటు 2 ప్రాంతాల్లో కొత్త టూరిస్ట్ ప్రాజెక్టులు నెలకొల్పాయని నిర్ణయించింది. సాగర్నగర్ బీచ్, పూడిమడక, జోడుగుళ్లుపాలెం, భీమిని, ఎండాడ, యారాడ, మంగమారిపేట, రేవు పోలవరం బీచ్లలో జెట్ స్కై, స్పీడ్ బోట్, కయాకింగ్, ట్రాంపోలిన్, స్టాండప్ పెడల్, స్కూబా డ్రైవింగ్, నెట్ క్రికెట్ వంటి వాటర్ స్పోర్ట్స్ మొదలైనవి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటికి కనీస పెట్టుబడిగా 60 లక్షల లోపుగానే నిర్ణయించాలని ఆలోచన చేస్తున్నారు. ముడసర్లోవా రిజర్వాయర్, కొండకర్ల ఆవా, గోస్తని, శారదా నదిలో వాటర్ స్పోర్ట్స్తో పాటు పెడల్ బోట్స్, స్టాండప్ బోట్స్, వాటర్ సైకిల్ మొదలైన ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వీటికి కనీస పెట్టుబడిగా 20 లక్షలని నిర్ణయించాలన్న ఆలోచనలో ఉన్నారు. వీటి కోసం అన్ని రకాల రాయితీలు అందిస్తూ జల క్రీడలు, అడ్వెంచర్ స్పోర్ట్స్కు కేంద్రంగా మార్చబోతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.